తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. పెద్ది గత కొన్ని రోజులుగా ఈ సినిమా పైన విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. సో ఎట్టకేలకు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది రామ్ చరణ్ కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది బుజ్జి గురించి మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అసలు పెద్ది ఎలా ఉంది అండ్ పెద్దిలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ పెద్ది సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యాక్చువల్గా రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ లాంటి ఒక మాస్ హీరో నుంచి సినిమా వస్తున్నప్పుడు ఫ్యాన్స్ భావోద్వేగాలు చాలా హైలో ఉంటాయి. అండ్ ఈ పెద్ది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ఎమోషనల్గా సినిమాని చూస్తున్నారు. చాలా సైలెంట్గా బయటకు వస్తున్నారు. ఆ ఎమోషన్ని క్యారీ చేస్తున్నారు. నిన్న థియేటర్లో మనం అందరం చూసాం అది. సో పర్సనల్గా మీకు ఎలా అనిపించింది పెద్ది? ఒకటండి, ఇది చాలా భారీ వ్యయంతో దీనిపించిన భారీ చిత్రం. సార్. ఇది పాన్ ఇండియా స్థాయిలో తీశారు. మీరు ఆల్రెడీ చూశారు, దాని ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, కాస్టింగ్ పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా నిర్మాత మాత్రం అప్రిషియేట్ చేయాలి. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు సార్. చాలా ఖర్చు పెట్టారు, ఎక్కడ రాజీ పడలా. ప్రతి ఫ్రేమ్లో కూడా మినిమం 50 నుంచి 100-200 మంది ఆర్టిస్టులు సార్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళేంటి మళ్ళీ అందరు నోటెడ్ పీపుల్. మళ్ళీ టెక్నికల్గా కూడా హై అండ్ రెహమాన్ గారు ఏంది, రత్నవేలు గారు ఏంది, అవును. అంత హై అండ్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. అంత డెఫినెట్గా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు రామ్ చరణ్ గారిని చూస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రతి ఫ్రేమ్లో కూడా రామ్ చరణ్ ఎక్కడ కనిపించినా కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఒదిగిపోయి, ఆ పాత్రకు ఒదిగిపోయి ఎంతో అద్భుతంగా. అంటే మీరు సినిమా ఓవరాల్గా కనుక చూస్తే డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాడు. అవును సార్, ప్రారంభం పెట్టేశారు. నిజంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇకపోతే ఇక సినిమాలో ప్లస్లు ఎలా ఉంటాయో కొన్ని మైనస్లు కూడా అలానే ఉంటాయి. మామూలు అలానే ఈ సినిమాకి వచ్చి కథ మాత్రం చాలా, అతను ఎంచుకున్న కథ మాత్రం అద్భుతమైంది. ఆ పాయింట్ మాత్రం నిజం. సార్. గుర్తింపు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశించేది, కోరుకునేది. ఒక కుటుంబంలో కూడా ఒక కుటుంబంలో 3-4 అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు నువ్వు బాగా చదువుతావనో లేకపోతే నువ్వు తెలివి కలవాడు అన్నప్పుడు రెండో వాళ్ళు మరి నా గుర్తింపు ఏంటి అన్నట్టు కూడా ఫీల్ అవుతా ఉంటారు. సో అది మన కుటుంబంలో ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ నుంచే మొదలైనప్పుడు ఒక ఊరు వచ్చేటప్పుడు కూడా ఆ గుర్తింపు అనేది చాలా అవసరం. చెప్పారు మీరు. కరెక్ట్. సినిమా సోల్ అది. సో నిజంగా అది వ్యాలిడ్ పాయింట్. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే పాయింట్. దాంట్లో 100% ఎప్పుడైనా ఆ గుర్తింపు అనేది కావాలి. ఐడెంటిటీ అనేది వి నీడ్ దట్. సో ఆ ఐడెంటిటీ కోసం జనాలు ఏ స్థాయికి వెళ్తారు, వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు మనం ఎంతో మందిని చూసాం. మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళని మనం ఎన్నో చూసాం. 10th ఫెయిల్ అని. వాళ్ళందరూ ఆ గుర్తింపు కోసం వెళ్ళిన వాళ్ళే. సో అతను ఎంచుకున్నది అద్భుతమైన పాయింట్ నిజంగా, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ కథని నడిపించిన కథనం, స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి, తర్వాత భావోద్వేగాలు, ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కథలకి భావోద్వేగం అనేది హార్ట్ లాంటిది. ఆ హార్ట్ అనేది మిస్ అయింది ఇక్కడ. అదొక్కటే ప్రాబ్లం అండి ఈ సినిమాలో. మిగతాది మీరు ఏ చూసినా నటినట్ల పరంగా కానీ, నటన పరంగా కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎమోషన్స్ బయటకి తీసుకురావడంలో డైరెక్టర్ ఖచ్చితంగా వెనకబడ్డాడని మనం 100% ఒప్పుకోవాలి. ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి, జాహ్నవి కపూర్ని తీసుకున్నారు. కానీ ఆ హీరోయిన్ ప్రాపర్గా వాడుకోలేకపోయారు. హీరోయిన్కి సంబంధించి ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అసలు వాళ్ళ మధ్య ఆ లవ్ ఎఫెక్షన్ అనేది డెవలప్ అయ్యే విధానం కానివ్వండి, ఆ క్యారెక్టర్ను చివరి వరకు క్యారీ చేసే విధానంలో డైరెక్టర్ కొంత డెఫినెట్గా ఒక అడుగు వెనకబడిపోయాడు అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ హీరోయిన్కి సంబంధించి చాలా సీన్లు కూడా స్క్రీన్ మీద మనకు కనిపించలేదు. మీకు సినిమా చూసినాకైతే నాకు ఒకటి అయితే అనిపించిందండి. 3 గంటల 9 నిమిషాల సినిమా మనకు చూపించారు. మనకు చూపించిన సినిమా ఇంకొక 40 నుంచి 60 నిమిషాల సినిమా వాళ్ళు ఎడిటింగ్ లో కట్ చేసి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆ ఫుటేజ్ ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా క్యారెక్టర్లు అసంపూర్తిగా ఆగిపోయినాయి స్క్రీన్ మీద. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చూసాం. హీరో తర్వాత అంత అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారికి వచ్చింది. నిజంగా ఆయన కూడా అద్భుతంగా నటించాడు. ఆ పాత్ర కానివ్వండి, ఆ పాత్ర నుంచి వచ్చిన భావోద్వేగాలు కానివ్వండి, హీరోకను ఆయనకి మధ్య జరిగిన ఆ గురు శిష్యుల సంబంధం కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ కూడా ఆ క్యారెక్టర్ ఉన్నంత వరకు అద్భుతంగా వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఇక ఫేసులు మారే కొద్ది సినిమా డౌన్ అవుతూ వచ్చింది. ఓవరాల్గా అయితే మాత్రం సార్, రామ్ చరణ్ గారి మీద డైరెక్టర్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయన అనుకున్న కథని
పూర్తి స్థాయిలో హీరో మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్లారు. ఆ పాయింట్లో ఏంటంటే ఈ మిగతా క్యారెక్టర్లను కొంత వాటిని ఓపెనింగ్ చేసిన విధానం కానివ్వండి, క్లోజింగ్ చేసే విధానం కానివ్వండి, ఆ క్యారెక్టర్లను ఎటు నుంచి ఎటు తీసుకెళ్లే కాడ కొంత తడబాటుకు లోనయ్యారు. అవి అసంపూర్తిగా పూర్తి చేశారు. ఇక మిగతా మిగతా ఆస్పెక్ట్లో చూస్తే హీరోయిన్ ఒకటి మాత్రం బాగా మైనస్. ఆ క్యారెక్టర్కి అసలు సరైన జస్టిఫికేషన్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఆ సంబంధం అది కూడా కరెక్ట్గా లేదండి. సో అది కొంత మాత్రం డిసప్పాయింట్మెంట్. ఇక మిగతా పరంగా చూస్తే మాత్రం కథ మాత్రం డెఫినెట్గా చాలా మంచి కథ ఎంచుకున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ నుంచి ఏం ఆశిస్తారు, ఒక రంగస్థలం సినిమా తర్వాత అంత భారీ స్థాయిలో ఒక క్యారెక్టర్లో అంతర్లీనంగా అతని హావభావాలతో ఎంతవరకు ప్రేక్షకుల్ని అతని అభిమానుల్ని అలరించగలడో అంత స్థాయిలో రామ్ చరణ్ గారు అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేనదే చెప్తున్నాను, కథనం గనక కొంచెం ప్రాపర్గా ఉండి ల్యాగులు లేకుండా, క్యారెక్టర్స్ని అసంపూర్తిగా కాకుండా కరెక్ట్గా ఏ క్యారెక్టర్ని ఎంతవరకు వెళ్ళాలి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ క్లోజింగ్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ని కరెక్ట్గా చేసుకుంటూ అన్ని ఆటలు కాకుండా ఒక ఆట లేదా 2 ఆటలతో గనక స్టిక్ అయ్యి దాన్ని ఎమోషనల్గా కరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటే, ఎమోషన్ని ఆటని బ్యాలెన్స్ చేసుకుంటా కనుక తీసుకెళ్ళి ఒక మంచి ముగింపు ఇచ్చినట్టయితే మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదండి. ఇవాళ బాగా అంటే ఇది ఫ్లాప్ సినిమా లేకపోతే యావరేజ్ సినిమా అని కూడా నేను చెప్పట్లా, మంచి సినిమా బాగుంది. కాకపోతే ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాన్ని డైరెక్టర్ కొంత అంటే ఒకటి ఆయనకి ఇది సెకండ్ సినిమా కాబట్టి కొంత తడబాటు అయితే ఉంటుంది. ఒక పెద్ద హీరో, అది పాన్ ఇండియా సెకండ్ సినిమా అనే పాన్ ఇండియా సినిమా అవడం కూడా కొన్నిసార్లు కొంత వాళ్ళ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఆ ప్రెషర్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు డెఫినెట్గా రాజమౌళి గారు ఆ స్థాయికి వెళ్తారు. సో ఆ విషయంలో కొంచెం డైరెక్టర్ మాత్రం తడబడ్డాడండి. మీరు ఇందాక రామ్ చరణ్ గారి గురించి చెప్పారు, అంటే ఫ్యాన్స్ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉన్నారని చెప్పేసి. సార్ మీరు చాలా సీనియర్, యాజ్ ఏ ఫిల్మ్ అనలిస్ట్గా క్రిటిక్గా చాలా సీనియర్. కృష్ణ గారి సినిమాల దగ్గర నుంచి మీరు ట్రావెల్ అవుతూ ఇండస్ట్రీతో వస్తున్నారు. అయితే మీలాంటి వ్యక్తి మీరు చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి కొడుకు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పెద్ద హిట్లు, కోట్ల రూపాయల కలెక్షన్లు, అలాంటి ఒక స్టార్ హీరో ఆ చెరుకమ్ముతూ, ఆ గ్లాసులు కడుగుతూ, ఆ బోన్లో కొనుక్కుంటూ ఆ షాట్లు చూసినప్పుడు ఒక స్టార్ హీరో ఇలాంటి కథను ఒప్పుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంత రా కథని ఆ హీరో చేయటమే చాలా గొప్ప అండి. నేను అదే అంటుంది, అది డైరెక్టర్కి దొరికిన ఒక వరం లాంటిది. ఇలాంటి హీరో డేట్లు ఇవ్వటం, ఆ హీరో నీకు నచ్చినట్టు నువ్వు చెప్పింది చేయటం, నువ్వు ఏది చెప్తే అది డౌన్ టు ఎర్త్. ఒక వర్డ్లో చెప్పాలంటే రామ్ చరణ్ ఈస్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. నిజంగా ఆ హీరో కాబట్టి ఈ సినిమా చేశాడేమో అనిపించే విధంగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం. ప్రతి విషయంలో ఒక చెరుకు జ్యూస్ తీయటం కానీ, ఇలానే ఆ గ్లాసులు కడగటం అని గారు, మీరు ఒక సీన్ ఉంటుంది అక్కడ వర్షం పడుతుంటే దాంట్లోనే అక్కడ పడుకొని ఆ చలిలో వణుకుతూ, నిజంగా ఆ సీన్స్ అన్ని హార్ట్ టచింగ్ సీన్స్. ఇంకా బాగా వాటిని రిప్రజెంట్ చేయగలగాలి. డైరెక్టర్ ఆ విషయంలో కొంత తడబాటుకులాడాడు. కానీ నిజంగా అసలు స్టార్టింగ్ నుంచి కూడా కొండ కింద నా కొడకల్లారా అని కొన్ని డైలాగ్స్ నిజంగా హీరోని ఎన్నోసార్లు, అంటే క్యారెక్టర్లు రకరకాల క్యారెక్టర్లు వచ్చి ఎన్నోసార్లు ఆ డైలాగులు పలుకుతూ ఉంటారు. మరి అలాంటివన్నీ ఒక పెద్ద స్టార్ హీరో ఆ డైలాగ్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ ఆ కథలో అంతర్లీనంగా ఆయన ట్రావెల్ చేస్తూ చాలా అంటే ఈ సినిమాకి కేవలం డైలాగ్స్ అని కాదండి, బాడీ పరంగా ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు ట్యూన్ అవటం మనం చూసాం. ఆ ఫ్రేమ్స్ లో ఎలాంటి లొకేషన్స్ లో వీళ్ళు షూటింగ్ చేశారు, ఎలా చేశారు, ఏంటి. నేను అందుకే అంటున్నా, అందుకే దీంట్లో ఉన్న ఆ చిన్న చిన్న తప్పులు కొన్ని ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి కాదు మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఈ పాజిటివ్నెస్, హీరో ఏదైతే తన భుజాల మీద వేసుకుని సినిమా కోసం ఆయన పడిన కష్టం ఏదైతే ఉందో, ఆన్ స్క్రీన్ అది ఎంత అద్భుతంగా వచ్చిందో, వాటి కోసం ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏంది అందరూ ఖచ్చితంగా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే సీజీ వర్క్ ఒకటి మాత్రం కొంత మైనస్ ఉంది ఈ సినిమాకి, అవి సరిగ్గా రాలేదు. ఇక ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ఈ సినిమాకి 100% మంచిగా బాగా వచ్చింది. 2 పాటలు చాలా అద్భుతంగా వచ్చినాయి. మనం ఫస్ట్ అనుకున్నాం, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా రోజుల తర్వాత, నాకైతే నిన్న ఈ సినిమా చూసిన తర్వాత, ఈ మధ్య చూసిన లాస్ట్లో చూసిన ఒక 20 సినిమాలకి ఈ సినిమాకి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ప్లెజెంట్గా ఉంది. అవును, కరెక్ట్. నాకు చాలా అంటే 3 గంటల 9 నిమిషాలు నేను కూర్చోగలిగాను అంటే కేవలం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అంత చక్కగా ఉండటం వల్ల, ప్లస్ రామ్ చరణ్ గారు ఆయన ప్రతి ఫ్రేమ్ లో కనిపించినప్పుడు అతని నటన కానీ, ఆ సంభాషణలు కానివ్వండి. బుచ్చిబాబు గారు ఒక విషయంలో ఆయన మన 100% డైరెక్టర్ని మనం అప్రిషియేట్ చేయాలి.
కథ విషయంలో కానీ ఆయన ఎంచుకున్న కథ సూపర్ పాయింట్ అండి. అది నిజంగా అసలు పాన్ ఇండియా స్థాయిలో కూడా అది మంచి పాయింట్. దాన్ని కరెక్ట్గా ఆయన చేసుకోవడంలో కొంత వెనకబడ్డాడు. బట్ ప్లస్ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా చాలా సహజంగా బాగున్నాయి. ఒక కథనం విషయంలోనే ఆయన కొంత తడబాటుకు లోనయ్యాడు తప్పితే మిగతా అన్ని కెమెరా వర్క్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సినిమాలో ఇది ఖర్చు లేని సినిమా, లేకపోతే మనకి ఏదో పాన్ ఇండియా అన్నారు, ఇది ఇంత ఖర్చు లేని సినిమా కానీ, లేకపోతే అంత అద్భుతమైన సినిమా కాదు కానీ, లేకపోతే ఇది ఒక చెత్త సినిమా అనుకునే పరిస్థితి ఎక్కడా లేదు. కరెక్ట్ సార్. ఇది డెఫినెట్గా ఒక మంచి సినిమా. మనం ఏదైతే ఒక 10 పాయింట్లు అనుకుంటామో 6 పాయింట్లు మనల్ని మెప్పించింది. ఒక 4 పాయింట్లలో డైరెక్టర్ కొంత తడబాటుకు లోనయ్యాడు. అది ఆయనకి ఇది రెండో సినిమా అవడం, మళ్ళీ వెంటనే పాన్ ఇండియా సినిమా అవడం వల్ల డెఫినెట్గా కొంత ఆ హర్డిల్స్ అనేది ఆయన మీద పనిచేసినాయి అనేది నాకైతే అర్థమైంది. అండ్ పెద్ద మూవీలో సార్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారి కష్టం ఓకే, బుచ్చిబాబు గారి కష్టం ఓకే, టెక్నికల్ వర్క్ ఓకే, జగపతి బాబు గారి నటన సార్, అప్పల్ సూరి క్యారెక్టర్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ మనం మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే హీరోలో కూడా ఒక ఎమోషన్ కలిగించిన క్యారెక్టర్ అది. సో అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎప్పుడు కనిపించినా కూడా ఒక ఆలోచింపజేసింది. ఏంటి అసలు అవును, ఆ క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ అద్భుతంగా ఇచ్చేశారు. ఆ జగపతి బాబు గారు కూడా ఆ క్యారెక్టర్ని చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. అదే నేను అంటుందండి, శివరాజ్ కుమార్ గారు కానీ, జగపతి బాబు గారు, ఇట్లా కొన్ని క్యారెక్టర్లు మాత్రం డెఫినెట్గా మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్లు అవి. సినిమాకి బలం చేకూర్చిన క్యారెక్టర్లు అవి. చివరిలో కూడా ఆ క్యారెక్టర్ని తలుచుకొని ముగించిన విధానం కూడా బాగుంది. ఎస్, అది చాలా బ్యూటిఫుల్ టచ్ అనమాట. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొకటి. సో డెఫినెట్గా కథ మాత్రం నెంబర్ 1 అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది డెఫినెట్గా అందరూ థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయగలిగినటువంటి ఒక మంచి సినిమా. ఎక్కడ ఎటువంటి అశ్లీలత, అంటే భయంకరమైన ఈ మధ్య చాలా అశ్లీలమైన సినిమాలు మనం చూస్తున్నాం. సో అలాంటిది కూడా ఎక్కువ ఎక్కడా లేదు. హింస పరంగా కూడా చూస్తే ఆట పరంగా ఏదో చిన్న చిన్న వాళ్ళ మధ్య ఉన్న గొడవలు తప్పితే భారీ స్థాయిలో హింస ఉన్న సినిమా కూడా కాదు, హింసను ప్రేరేపించే సినిమా కూడా కాదు, హింసను ప్రేరేపించే సినిమా కూడా కాదు. అంటే ఒక ఐడెంటిటీ కోసం ఒక మనిషి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది చక్కగా వెండితెర మీద ఒక 3 గంటల 9 నిమిషాలు మనకి డైరెక్టర్ చూపించడం జరిగింది. సో ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు సీనియర్ కాబట్టి ఇప్పుడు ఒక కంపారిజన్ తీసుకొస్తున్నారు కొత్తగా సోషల్ మీడియాలో. మెగాస్టార్ చిరంజీవి గారికి విజేత సినిమా ఎలాగో రామ్ చరణ్కి పెద్ది అలాగా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఆ ట్విస్ట్ కానీ దీంట్లో ఉన్న కానీ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ సో కంపేర్ చేసి తండ్రికి విజేత కొడుకు పెద్ది అని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్గా అండి, అభిమానులు అన్నాక వాళ్ళ అభిమాని హీరోలు ఎలా ఉండాలి ఏంటి ఆ క్యారెక్టర్లు ఓన్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళు పోల్చుకోవడం కానీ డెఫినెట్గా తండ్రికి ఇప్పుడు రంగస్థలం సినిమాతోనే మనకు నిరూపించాడు రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు అని. సో డెఫినెట్గా ఆ రిజంబ్లెన్స్ అనేది ఉంటాయి, ఆ పాత్రలు తగ్గట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ ఒకటండి, ఊరకైతే గ్లోబల్ స్టార్ కాలేదు ఆయన, ఆయనలో చాలా పెద్ద నటుడు ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాడు. సినిమా ఫలితాలు అంటే దాని కలెక్షన్స్ పరంగా అది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది మనం ఇప్పటికే మాట్లాడుకోలేము. ఇంకా టైం ఉంది, ఇంకో 10 రోజులు పోతే అన్నీ వస్తాయి. కానీ నటన పరంగా చూస్తే మాత్రం 100కి 100 మార్కులు రామ్ చరణ్ గారు సంపాదించుకున్నారు. 100కి 100% ఆయన నమ్ముకున్న అభిమానులను అలరించారు. 100కి 100% ఆయన మీద నిర్మాతలు కానీ దర్శకుడు కానీ ఏదైతే ఒక నమ్మకం ఉంచి సినిమా చేశారో ఆయన నుంచి ఆ డెలివరబుల్స్ అన్ని ఆయన చేశారు. అండ్ మీరు నిర్మాతల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీరు ఒక మాట చెప్పండి. ఒక స్టార్ హీరో, ఎలివేషన్స్ లేవు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు లేవు, 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంత ధైర్యం ప్రొడ్యూసర్లకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక యాక్షన్ మూవీ తీసుకునేటప్పుడు, ఒక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్లో తీసుకునేటప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఇలాంటి ఎమోషనల్ స్టోరీ చెప్పడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ధైర్యం కావాలి కదా. ఒకటండి, వాళ్ళు కథను నమ్మారు, ప్లస్ కొత్త ప్రొడ్యూసర్. అందులో రెండోది సుకుమార్ గారి శిష్యుడు డైరెక్టర్. సో ఇవన్నీ ఒకదానికి ఒక నమ్మకం అండి. ఇది చైన్ అనమాట, ఇది ఒక చైన్ లాగా. మైత్రి మూవీ మేకర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆల్రెడీ వాళ్ళు బుచ్చిబాబు గారు వర్క్ చూశారు ఫస్ట్ సినిమా. సో కథ డిఫరెంట్, అంటే వాళ్ళు ఎంచుకున్న ఐడెంటిటీ అది నిజం మంచి పాయింట్ అండి. అది మాత్రం ఆ పాయింట్ మనం అప్రిషియేట్ చేయాలి. సో కథే అందరినీ డ్రైవ్ చేసి, ఎస్, ఆ కథకి వీళ్ళందరూ చేతులు కలిపి ఒకరికొకళ్ళు అందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు.
100% ఇలాంటి సినిమాలు రావాలండి, ఇలాంటివే రావాలండి. సార్ ఇది నిజంగా ఓ మంచి పాయింట్ అండి. ఇవాళ చాలా మందికి తెలియనివి ఎంతోమంది వాళ్ళ ఐడెంటిటీ నన్ను కొంతమంది పాజిటివ్గా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తున్నారు ఐడెంటిటీ కోసం. కొంతమంది నన్ను అందరూ ఇదిగా మాట్లాడుతున్నారు, నాకు గుర్తింపు లేదు, నాకు అది లేదు ఇది లేదని వాళ్ళల్లో వాళ్ళు మదన పట్టడం, అవును వాళ్ళల్లో వాళ్ళు వెనకబడిపోయాం అనుకోవడం, వాళ్ళకే వాళ్ళే నెగిటివ్గా ఫీల్ అయిపోయి ఆ నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళకపోతారు. వెళ్ళలేరు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక Inspiration. మెసేజ్, అవును. ఇన్స్పిరేషన్. అవును అలాంటి సినిమా అనమాట. సార్. సో అదే అంటుంది, ఇలాంటి సినిమాలు ఏంటంటే మంచి ఎమోషనల్గా మంచి ఎమోషన్తో కనుక తీస్తే ఇంకా అద్భుతంగా రక్తి కట్టించవచ్చు, సార్ ఇంకా అద్భుతంగా వెళ్ళిపోయి జనాల్లోకి. ఆ ఒక్క పాయింట్లో అది మిస్ అయ్యారు. డెఫినెట్గా సూపర్ పాయింట్ అయితే ఎంచుకున్నారు. కథ విషయంలో మాత్రం 100/100. సార్ ఒక కథనం విషయంలో ఆ నిడివి నైట్ 3 hours 9 minutes అంత ల్యాగ్ సినిమాకి అవసరం లేదు. సార్ దాన్ని ప్రాపర్గా చేసుకున్నట్టయితే అన్ని 3 ఆటలు కాకుండా ఒక ఆటకి పరిమితమైన మంచి భాగవద్వేగాలతో కనుక తీసుకెళ్ళినట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది, ఇంకో రంగస్థలం అయ్యేది. నిజంగా ఇప్పుడు మనం చూసిన పుష్ప కానివ్వండి, అవును అది కూడా ఎంత ఐడెంటిటీ, నాకు ఒక ఇంటి పేర్లు, అవును అది ఎక్కడ తీసుకెళ్ళిన ఒక మనిషిని అని. కరెక్ట్. ఎస్, ప్రతి మనిషిలో ఉంటుంది ఎమోషన్. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. సార్ కుటుంబంలోనే ఉంటుందండి. 2 పిల్లలు ఉన్న కుటుంబంలోనే ఒకళ్ళకి తల్లిదండ్రులు బాగా చదువుతాడని ప్రోత్సహిస్తుంటే రెండో వాళ్ళు కూడా ఉంటుంది మరి నా ఐడెంటిటీ ఏందని, అవును నన్ను ఏంది అంటే నేను పనికిరాను వాడినా, హ్మ్. నాకు గుర్తింపు లేదా, నాలో ఒక ఆట ఉంది, నువ్వు నన్ను గుర్తించట్లేదని వాడు మొదలు పడతా ఉంటాడు కూడా. సార్ కరెక్ట్. ఈ రోజు పిల్లలు కొంచెం ఈ జనరేషన్, మీరు లాస్ట్ మా జనరేషన్లో అయితే బయట చెప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు ఏది చదువుకోమంటే అది చదువుకోవడం, ఏది ఇష్టం అంటే అది, ఏ బట్టలు వేసుకోమంటే అది, ఇప్పుడు ఏ కలర్ అంటే అది, హెయిర్ కటింగ్ తో సహా ఏదంటే అది. ఈ రోజు పిల్లలు అలా కాదు. వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇది కావాలి, నాకు ఇదే బాగుంటది, నాకు ఈ హెయిర్ స్టైలే బాగుంటది, నేను ఇలాంటి టిష్యూసే కొనుక్కుంటా, అలాంటి కాలేజీలో చదువుకుంటా, చాలా పర్టికులర్ ఉంటుంది. అదేనంటుంది ఇలాంటివి. సో ఇలాంటివి చాలా అంటే అవసరం కూడా, అంటే సమాజంలో జనాలకి ఇప్పుడున్న yes, పరిస్థితులకి చాలా అవసరం. రావాలండి. అతను ఊరి కోసం నిజంగా అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదండి. ఆ ఊరి కోసం అంత చేయటం అనేది, అతనికి చదువు లేదు ఏమీ లేదు, అలాంటి ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడంటే ఇట్స్ అ బిగ్ ఇన్స్పిరేషన్. సార్ సొసైటీలో ప్రతి ఒక్కరికి అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సార్ ఆ ఇన్స్పిరేషన్కి ఎమోషన్ తోడైనప్పుడు ఆ ఇన్స్పిరేషన్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోగలం. సో ఆ ఒక్క పాయింట్లోనే కొంచెం వెనకబడ్డారు. ఓవరాల్గా మాత్రం సినిమా మంచి సినిమా, డెఫినెట్గా ఒకసారి అందరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో కూడా చాలా రావాలి కూడా, సార్ అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఒక సినిమాని కమర్షియల్గా అనలైజ్ చేయడం వేరు, ఎమోషనల్ కంటెంట్ని కరెక్ట్గా మనం రిసీవ్ చేసుకొని జనాలకి చెప్పడం వేరు. సో అందుకే మీలాంటి సీనియర్స్ని నేను రివ్యూస్కి పిలిచేది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream.